ఎందరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారని బైబిల్ సెలవిస్తుంది. 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఏం చేశాడో ఈ చక్కని వీడియోలో మీరు చూడొచ్చు. అతనికి ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడు. అతను రైలు వంతెన దగ్గర పనిచేస్తాడు. ఆ ట్రైన్లో ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రేమించేవాళ్ళు లేక అల్లాడిపోయే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కోపముతో రగిలిపోయే కోపిష్ఠులు ప్రయాణం చేస్తున్నారు. స్వార్థపరులు, అల్పకాల పాప భోగాలతో నిండిపోయిన వాళ్ళు, గాయపరిచేవాళ్ళు, గాయాలు చేసేవాళ్ళు, దురలవాట్లకు బానిసైన వాళ్ళు, మత్తు పానీయాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, పాపిష్టి వాళ్ళు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అనగా ఆ ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు పాపిష్టి వాళ్ళు. రెడ్ లైట్ పడినప్పటికీ కూడా డ్రైవర్ చూసుకోకుండా ఆ రైలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఘోరం జరగబోతుంది. ఇతనికి ఫోన్ వచ్చింది. వంతెన తెరువు, వంతెన కింద నుంచి స్టీమర్ వెళ్ళబోతుంది అని ఫోన్ వచ్చింది. ఆ వంతెన తెరిస్తే కింద నుంచి ఓడ వెళ్తుంది, వంతెన మూస్తే పైనుంచి రైలు వెళ్తుంది. ఆ తండ్రి తన పనిలో ఉన్నాడు. కుమారుడు చక్కగా ఆడుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు తండ్రి తన కుమారుని గమనిస్తూ ఉన్నాడు. పనిలో వెళ్ళవలసిన చోటికి వెళ్ళాడు. తెరవబడిన వంతెన కింద నుంచి చక్కగా స్టీమర్ వెళ్ళిపోతుంది. కానీ రెడ్ లైట్ ఉన్నప్పటికీ కూడా ఆ రైలు ఆగకుండా వచ్చేస్తుంది. అక్కడేమో వంతెన తెరవబడి ఉంది. డాడీ, రైలు వచ్చేస్తుంది, ప్రమాదం జరగబోతుంది. గట్టిగా కుమారుడు అరుస్తున్నాడు. తండ్రి ఏమో కిందకు వెళ్ళి ఆ స్టీమర్ మార్గాన్ని సరళం చేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు. కానీ రైలు వచ్చేస్తుంది, వంతెనేమో తెరవబడి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రైలు వచ్చేస్తుంది. ఒకవైపు కుమారుడు కనిపించలేదు. ఆ కుమారుడు వెళ్ళి లీవర్ లాగబోతున్నాడు. ఆ లీవర్ లాగే ప్రయత్నంలో కుమారుడు ఆ రంధ్రాల్లో చక్రాల్లో చిక్కుకుపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? ఆ లివర్ని వెనక్కి లాగితే కుమారుడు కాపాడబడతాడు. కానీ రైల్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతాడు. కుమారుడిని కాపాడుకోవాలా? పాపిష్టి ప్రజలను కాపాడుకోవాలా? తండ్రి ఏం చేయాలి? రైలు ఏమో వచ్చేస్తుంది. ఆ లివర్ లాగితే కుమారుడు చక్రాల్లో ముక్కలు అయిపోతాడు. తండ్రి అల్లాడిపోతున్నాడు. ప్రియ కుమారుడా, పాపిష్టి ప్రజల ఎవరిని కాపాడుకోవాలి? ఆ తండ్రి. లివర్ లాగేశాడు. ఆ కుమారుడు చక్రాల్లో ముక్కలైపోయాడు. ఆ వంతెన యథాస్థితికి మరలా వచ్చేసింది.
ఒక్క కుమారుడిని పోగొట్టుకున్న తండ్రి నీదయా నీవే నన్ను కోరుకున్నావు. ఆ కుమారుణ్ణి కాపాడుకుంటే వీళ్ళందరూ కూడా అమాంతంగా నదిలో కూలిపోయేవాళ్ళు. పాపిష్టి ప్రజల కోసం తన ప్రియ కుమారుని త్యాగం చేశాడు ఆ తండ్రి. నీవే నన్ను విడిపించావు. ఆ ప్రజల రక్షణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆ కుమారుడు. ఎంత రక్త మడుగులో ఉన్నటువంటి ఆ కుర్రవాడిని చేతుల్లో మోసుకుంటూ ఆ తండ్రి ఏడుస్తూ తీసుకెళ్తున్నాడు. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడో తెలుసా? మనము శిక్ష భరించలేమని, నరకంలో కాలిపోలేమని. ప్రాణంగా ప్రేమించిన, ప్రాణాలే త్యాగం చేసిన దేవుడు యేసు కాకుండా ఇంకెవరున్నారు?